V3 ఛానల్కి నమస్కారాలు. అలాగే ఇక్కడ ఉన్న ప్రణయ్ ఫౌండేషన్ మెంబర్స్కి అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ప్రణయ్ ఫౌండేషన్కి విచ్చేసిన V3 ఛానల్ వారు మాకు ఈరోజు మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి మమ్మల్ని సమాజానికి పరిచయం చేయడం కోసం, మా సంస్థను పరిచయం చేయడం కోసం మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి స్వాగతిస్తున్నాము. ఎందుకంటే మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకెంతో మందికి ఆదర్శంగా మేము ఎన్నో కార్యక్రమం చేయడానికి మాకు ఇన్స్పైర్గా అవుతుంది అని మాకు సంతోషపడుతున్నాము. నా పేరు జైన్ కుమార్ చారి. నేను ఓయిలో జాబ్ చేస్తాను, క్లర్క్ కమ్ టైపిస్ట్గా. జాబ్ చేసుకుంటూ ప్రణయ్ ఫౌండేషన్ని 2014లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం నా గురించి నేను మీకు చెప్పాలంటే, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా సాధించుకుంటే, ఏదైనా తలుసుకుంటే, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే ఇది ఎందుకు పట్టుదలతో ఉండాలంటే, నేను ఒక కామన్ మ్యాన్ని, రోజు డ్యూటీ చేసుకుంటూ పని చేసుకుంటూ ఈరోజు ఒక సంఘాన్ని అంటే ఒక ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతోమందికి ఆకలి కావచ్చు, ఎంతోమంది సేవా కార్యక్రమం చేయడానికి ఈ ఫౌండేషన్ ఉపయోగపడింది. దానికన్నా ముందు నేను మా తల్లిదండ్రులైన పుణ్యవతి గారు, బాలనరసయ్య గారు, వారు నన్ను ఎంతో నా పట్టుదలని, నా యొక్క గొప్పతనాన్ని గుర్తించిన మొదటి వ్యక్తి మా తల్లి గారు, ఆ తర్వాత మా తండ్రి గారు. దాని తర్వాత నన్ను సమాజం గుర్తించింది. ఆ తర్వాత మా తల్లిగారు ఎన్నో బాధలతో ఎన్నో కష్టాలు పడ్డారు. వారు ఎన్నో వారి యొక్క ఇన్స్పైర్ తీసుకుని వారి యొక్క అంటే మేము ఇక్కడ పటేల్ నగర్లో మేము ఒక చెక్కల రూమ్ అంటే కట్టెలతో ఉన్న రూమ్లో ఉంటూ మమ్మల్ని జీవనాధారం చేసుకుంటూ మనల్ని చదివించి ఎంతో కష్టపడుకుంటూ వారు మమ్మల్ని చదివించారు. నేను ఎంకామ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంత చదువుకున్నా నా తల్లి యొక్క ఆశయాన్ని ఇంకా నిలబెట్టాలి. ఎందుకంటే సేవ అనే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నాం. సేవనే మెయిన్. సేవ లేనిది ఏం చేయలేము. సేవ అంటే అన్నం పెడితేనే సేవ కాదు, అన్నాన్ని దారి చూపెట్టేది కూడా సేవనే. అంటే అన్నం పెట్టినవాడు ఎంత గొప్పవాడో అన్నాన్ని చూపెట్టేవాడు అంతే గొప్పవాడు. అదేవిధంగా మా ప్రణయ్ ఫౌండేషన్ ద్వారా సేవ చేసుకుంటూ సేవకు సపోర్ట్ చేసిన వారికి అవార్డు ఇవ్వడము, అలాగే ఎంతోమందికి మేమున్నామని భరోసా ఇవ్వడము, అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఈరోజు కోవిడ్ టైంలో కూడా మేము అవార్డు కార్యక్రమం పెట్టి ఇండైరెక్ట్గా ఎంతోమందికి అవార్డులు ఇచ్చుకుంటూ ఆ అవార్డు ద్వారా వారికి అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ అవార్డు కార్యక్రమం కూడా ప్రణయ్ ఫౌండేషన్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ ప్రణయ్ ఫౌండేషన్ నుంచి చేస్తున్నాము 2014 నుంచి. మా మెంబరు చరణ్ సింగ్ జనరల్ సెక్రటరీ గారు, స్రవంతి ట్రెజరర్ గారు అండ్ కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళు ప్రమోషన్ రావడం జరిగింది. కొంతమంది ఫారెన్కి వెళ్ళిపోవడం జరిగింది. వారు ఆ బాధ్యతని మాకు చేయలేమని చెప్పి వాళ్ళు ఆ బాధ్యత మాకు అప్పచెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముగ్గురు ఫుల్ఫిల్గా వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రణయ్ ఫౌండేషన్లో నాతో ఫస్ట్ నుంచి కష్టపడుతున్న సాయి కూడా ఇక్కడనే ఉన్నాడు. సాయి కూడా చాలా హార్డ్ వర్క్ చేశాడు. దాంతోపాటు వెంకటేష్, ఇంకా చాలామంది ఉన్నారు, నవీన్, ఇలియాస్, వీళ్ళంతా నాతో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ నాతో సపోర్ట్ చేశారు. ఈ రీసెంట్లో ఒక 2 సంవత్సరాల నుంచి నాతో పాటు నేనున్నాను, నువ్వు ఎప్పుడైనా నీకు ఏ కష్టం వచ్చి నేను ఉంటానని చెప్పి ఈ ఆఫీస్ యొక్క ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకుని ఈ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసిన మా ఆనందన్న గారు కూడా ఉన్నారు. వారి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు, వారు నాకు ఎంతో సహకారం అందించుకుంటూ ఈ ప్రణయ్ ఫౌండేషన్ ముందుకు నేను నడిపిస్తానన్నా, నేను కూడా ఉంటానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాగే ప్రణయ్ ఫౌండేషన్ నుంచి ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అన్ని ఆశ్రమాలకు వెళ్ళి వృద్ధాశ్రమంలో ఎన్ని ఆశ్రమాలు ఉంటే అన్ని ఆశ్రమాలకి 5 రకాల పనులు వంచడము, ఎవరికి బ్లైండ్ వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుని అట్లా కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి నిత్యావసరకులు ఇవ్వడము, ఉద్యోగం లేకపోతే ఉద్యోగులు పెట్టియడము, అంటే ఇవన్నీ మేము రకరకాల కార్యక్రమాలు చేసుకుని వెళ్తున్నాము. 2014లో ప్రణయ్ ఫౌండేషన్ నుంచి 2014లో సేవ్ పవర్ సేవ్ తెలంగాణ అనే యూనివర్సిటీలో పెద్ద యుద్ధమాన్ని తయారు చేసిన. ఆ రోజు కేసీఆర్ దగ్గర తీసుకెళ్ళినా. అక్కడ ప్రొఫెసర్లు అందరూ, నాకు యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ రోడ్డు మీద
మన ఫ్లాకెట్ పట్టుకుని అందరు సేవ్ పవర్ సేవ్ తెలంగాణ అంటే ఆ రోజుల్లో కరెంటు సమస్య చాలా ఉండేది. ఇప్పటివరకు ఆ కరెంటు సమస్య లేదు. ఆ దృష్టికి తీసుకెళ్ళడం ఏమేమి చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి, కరెంటుని ఏ విధంగా తీసుకెళ్లాలని ఆ రోజు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రణయ్ ఫౌండేషన్ కోఆర్డినేషన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాన్ని ఘన విజయంగా చేయడం జరిగింది. దాంతోపాటు పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇక్కడ అంబర్పేటలో మన కిషన్ రెడ్డి సార్ గారు ఒక 3 రోజులు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దాని ఫస్ట్ రోజు మన దత్తాత్రేయ అన్నగారు వచ్చారు అప్పట్లో, అలాగే కిషన్ రెడ్డి సార్ కూడా వచ్చారు. వారు ఎంతోమందికి ఇక్కడ ఉన్న పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మెమోంటో షీట్స్ ఇచ్చి క్యాష్ ప్రైజ్ కొంత వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఎందుకంటే వాళ్ళ టాలెంట్ బయట తీయడం కోసం అదొక కార్యక్రమం చేయడం జరిగింది. అలా ఇంకా చాలా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. దాంతోపాటు మా శ్రీకాంత్ గారు వాళ్ళ ఓయూలో ప్రొఫెసర్ రీసెంట్లీ వారు స్వర్గస్థులయ్యారు. వారు ఈ అవార్డుకి సృష్టికర్త. ఈ అవార్డు అంటే ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్న అవార్డులో సృష్టికర్త. వారు ఎంతో సేవా కార్యక్రమం చేసుకుంటూ నేను చాలా వరకు సపోర్ట్ చేయడం జరిగింది. వారు లేని లోటు చాలా బాధగా ఉంది. ఎందుకంటే వారు నాకు ఎంతో నిలబడతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అవార్డ్స్కి నాకు డిజైన్ చేసి దాని యొక్క ఆన్లైన్లో ఎలా తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకెళ్ళాలి ప్రతిదీ విషయాన్ని షేర్ చేసి దానికి పూర్తిగా ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళ ప్రొఫెసర్ల కమిటీ ఏర్పడి వారిని ఒక మంచి నాణ్యమైన అవార్డు యొక్క సర్టిఫికేట్ని తయారు చేసి ఆన్లైన్లో డిజైన్ చేయడం జరిగింది. వారి లేని లోటు చాలా బాధనే, కానీ వారు చేసిన ఆశయాన్ని వాళ్ళు పెట్టిన ఆశయాన్ని నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే వారు ఒక మంచి ఆలోచనతో ఈ అవార్డు కార్యక్రమం పెట్టడం జరిగింది. వారు కూడా ఆత్మశాంతి చేకూర్చాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెంబరు సర్వీస్ చేసిన దాంతోపాటు మేము ఒక మంచి కార్యక్రమాన్ని అనుకుంటున్నాం. అది దేశంలో ఇప్పటి వరకు ఎవరు చేయని పని. సంఘ సేవకులు అంటే మామూలుగా సేవ చేసుకుంటూ పోతుంటారు. ఒక లేబర్ పనిచేసే వ్యక్తికి అనుకోకుండా చనిపోతే భవన నిర్మాణ కార్మికుల కార్డు వస్తుంది. ఒక రిపోర్టర్కి ఏమన్నా అయితే వారి యొక్క అసోసియేషన్ నుంచి ఒక కార్డు వస్తుంది, ఇన్సూరెన్స్ లాగా వస్తుంది. ఒక సంఘ సేవకుడు సేవ చేసుకుంటూ చనిపోతే ఎవరు బాధ్యులు? అలాంటి కార్యక్రమం మీద ఒక మంచి కార్యక్రమాన్ని నేను ఒక 1 వీక్ నుంచి అనుకుంటున్నాము. అది కమిటీ డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సేవకుడికి సేవ చేస్తున్న వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాన్ని త్యాగం పెట్టి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ ఫ్యామిలీని ఎవరు ఆదుకుంటారు? వాళ్ళ ఫ్యామిలీ ఆదుకోవడానికి కోసం కొంత ఆర్థిక సాయం చేయకపోయినా ఇన్సూరెన్స్లా ఇస్తే వారు లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ కట్టిపిస్తే వారు ఏమైనా జరిగినప్పుడు వారికి ఫ్యామిలీకి ఆధారం అవుతుంది. ఇవి మన తెలంగాణ కాదు దేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. సంఘం అంటే దేశం, అంటే దేశ సర్వీస్ చేసిన వాడు దేశమే కాపాడాలి. ఈ ఇన్సూరెన్స్ కూడా ఎట్లా డబ్బులు వస్తాయి, ఎవరిస్తారంటే సమాజం కోసం చేసిన వ్యక్తికి సమాజమే ఇవ్వాలి. సమాజంలో పెద్దవాళ్ళు ఉంటారు, వారందరూ సహాయ సహకారాలు ఇస్తే ఈ యొక్క ఇన్సూరెన్స్ని ప్రతి స్టేట్లో, ప్రతి జిల్లాల్లో, ప్రతి గ్రామాల్లో సర్వీస్ చేసిన అందరికీ అందాలనే ఉద్దేశంతో నేను ఒక ప్రణయ్ ఫౌండేషన్ నుంచి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ని తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు చాలా కార్యక్రమాలు చేయాలని చాలా అనుకుంటున్నాం, ఇంకా తీసుకుని వెళ్తాము. ఎందుకంటే మీరు నమ్ముతున్నారో ఒక ఉద్యోగం చేసుకుంటూ 10 గంటలకు వెళ్ళి 5 గంటల డ్యూటీ చేసుకుంటూ సర్వీస్ నడిపించాలంటే ఎంత కష్టమైన పని మీకు తెలుసు. అంత టైం తీసుకుని కూడా నేను సర్వీస్ చేస్తున్నాను. దానికి నాకు నా ఉద్యోగంలో ఉన్న ప్రొఫెసర్లు కావచ్చు, నాన్ టీచింగ్ కావచ్చు, మా పై అధికారులు అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను ప్రణయ్ ఫౌండేషన్ని ఏ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇది ప్రణయ్ ఫౌండేషన్ యొక్క సర్వీస్ కార్యక్రమాలు. ఇంకా రాబోయే కార్యక్రమం గురించి ఆల్రెడీ మీకు తెలియడం జరిగింది. ఇంకా మేము చాలా అవార్డ్స్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అవార్డు గురించి మన రిపోర్టర్ గారు అడిగారు. ఏమడిగారంటే అవార్డు వల్ల ఉపయోగం ఏంటంటారు. అవార్డు వల్ల ఉపయోగం ఏం లేదు, అది జస్ట్ పేపర్. కానీ ఒక సంఘ సేవకుడికి అవార్డు ఇవ్వడం వల్ల అతనిలో ఉన్న బలం పెరుగుతుంది. ఆ బలం పెరగడం వల్ల తను చేయాలని ఇంట్రెస్ట్ పెరిగి ఎంతోమంది సేవ చేస్తాడు. ఆ అవార్డు పెట్టడం కారణం ముఖ్య ఉద్దేశం అదే. అవార్డు ఇవ్వడం వల్ల తను సమాజంలో చేస్తున్న సర్వీస్కి గుర్తింపు వచ్చి ఇంకా సర్వీస్ చేయడానికి బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈ అవార్డుని ఎలా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నగారు అడిగారు. ఏమడిగారంటే ఈ అవార్డుల్ని మేము రకరకాల మెంబర్స్ ఉన్నారు, ఆ మెంబర్స్ ద్వారా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు ఇచ్చిన డాటాని వెరిఫికేషన్ చేసుకుని ఆన్లైన్లోని ఎక్కడ మనిషిని పంపిస్తారు. ఎందుకంటే కోవిడ్ టైం
ఆన్లైన్ అనే వాళ్ళ ఫోన్ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారిని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని కన్ఫర్మేషన్ చేసుకుని అవ్వడం జరుగుతుంది. 100% మనం జెన్యూ సెలెక్ట్ చేయకపోవచ్చు, ఓ 80% న్యాయం చేయొచ్చు, 20% కొంత చేయని వాళ్ళకు అందొచ్చు. ఎందుకంటే 100% మనం దేవుళ్ళం కాదు, నేను కూడా మనిషినే, నేను కూడా కొంత తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అక్కడ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, అట్లాంటివి ఏమైనా జరగవచ్చు. అట్లా అవార్డులో 80% అయితే నేను న్యాయం చేయడం జరిగింది. 20% అనేది అక్కడున్న సిచ్యువేషన్ బట్టి అక్కడున్న మెంబర్స్ని బట్టి కొంత మిస్గైడ్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఒక 100 సర్టిఫికేట్ ఇస్తే అందులో 80 మందికి న్యాయం జరిగిందా చాలు, అదే హ్యాపీ. ఆ 80 మందిలో ఈ కోవిడ్ టైంలో ఎంతమంది సర్వీస్ చేస్తారంటే అవార్డు ఇచ్చిన వాళ్ళు చెప్తాను. ఒక అతను ఆక్సిజన్ డైలీ పంచుతున్నాడు, ఎవరైనా ఎంకరేజ్ చేస్తలేడు, తన ఓన్ ఖర్చుతోని మన బొల్లారంలో చాలామంది వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారంటే ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది. మన జ్ఞానేంద్ర ప్రసాద్ గారు ఎంతో లక్షల కోట్ల ఖర్చు పెట్టిండు, ఆయన ఎంతో సర్వీస్ చేస్తుంది, అతన్ని గుర్తించడం జరిగింది. ఇక్కడ అంబర్పేటలో శంకరన్న గారు ఎన్ని సర్వీస్ చేయడం జరుగుతుందంటే చాలా సర్వీస్ చేస్తుండే శంకరన్న గారు. అన్న అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా పబ్లిక్లో మన యశ్వంత్ కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు, బీజేపీ నాయకులు చేస్తున్నారు, వారి కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇంకా సంఘ సేవకులు అంటే ఈ సంఘ సేవకులు అంటే ఒక పార్టీ అనే కాదు, పార్టీ ఉండొచ్చు, పార్టీ లేకపోయి ఉండొచ్చు, ఎవరైనా సంఘ సేవకులు. ఈ టైంలో ఎవరు అని కాదు, కోవిడ్ సర్వీస్ చేస్తున్నారా లేరా, కోవిడ్లో కోవిడ్తోని 10 మందికి ఉపయోగపడుతుందా లేదా అనే ఉద్దేశంతోనే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. నేను రాబోయే కాలంలో ప్రణయ్ ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మంచిగా నేను చేద్దాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ప్రణయ్ ఫౌండేషన్ వెల్కమ్ చేస్తున్నాము. ప్రణయ్ ఫౌండేషన్కి వచ్చి ఇది ఆఫీసు, ఇది నేషనల్ ఆఫీస్ కాదు, ఇది ఆఫీస్ అనేది రీసెంట్లో పెట్టడం జరిగింది, మా సొంత ఇంటికాడ నుంచే పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆఫీస్ ఖర్చు ఎందుకు అవుతాని, కానీ మా మెంబర్ త్యాగం వల్ల ఈరోజు ఆఫీస్ ఏర్పడడం జరిగింది. అతనికి ఆఫీస్ ఉండాలి, మనం చేయాలి, మనం 10 మందికి ఉపయోగపడాలి. అతను రోజు డైలీ పని చేసుకుంటూ మేస్త్రి పని చేసుకుంటూ తనలో కొంత భాగాన్ని సర్వీస్కి ఉపయోగించాలనే కాన్సెప్ట్ ఆయన మనసులో వచ్చింది. అతను కూడా చాలా చేయడం జరుగుతుంది. అంటే ఓ 10 రూపాయలు నేను పెట్టినప్పుడు అతను ₹1 ఇస్తున్నాడు. అట్లా ప్రతి ఒక్క రూపాయడం వల్ల ₹20, ఆ ₹20 ఒక పేద ఇద్దరు ముగ్గురు కన్నా ఆకలి తీరుతున్న ఉద్దేశంతో కాన్సెప్ట్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ డబ్బులు వస్తాయి, డబ్బులు సంపాదిస్తున్న కాన్సెప్ట్తో మేము ప్రణయ్ ఫౌండేషన్ పనిచేస్తలేదు. మేము భూమి మీద ఉన్న రోజులు రేపన్న మాట గ్యారంటీ లేదు. ఉన్న రోజులు ఒక చెట్టును పెట్టడం జరిగింది. ఆ చెట్టు ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా ఒక కాయల రూపంలో 10 మందికి ఉపయోగపడుతుంది, అది నీడ రూపంలోనే వస్తుంది. అంటే చెట్టు ఎంత ఉపయోగపడుతుందో అలాగే ప్రణయ్ ఫౌండేషన్ కూడా చెట్టులాగా అందరికీ సేవ అనే ఒక కాయల రూపంలో అందరికీ అందాలి. అలాగే ఫౌండేషన్ తరఫు నుంచి అనాథాశ్రమం కట్టాలని కూడా ఎప్పటి నుంచో కోరిక ఉంది. అది ఖచ్చితంగా నా రిటైర్మెంట్ లోపట్లో ప్రణయ్ ఫౌండేషన్ అనాథాశ్రమం కడతాను. కట్టాలంటే మీ అందరి సహకారాలు అందాలి, అందరు అందుతే ఇంకా ముందు తీసుకురావడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ కింది స్థాయి నుంచి ఈరోజు ఒక మంచి స్థాయికి వెళ్ళడం అంటే నేను కాదు, నేను ఒక మానవుణ్ణి, నన్ను తీసుకొచ్చిన సమాజం, ఆ సమాజం గొప్పది. సమాజం వల్ల నేను చేస్తున్న తప్ప నేను నా వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది. నాకు ఇచ్చిన బాధ్యత నెరవేరుస్తున్నా. దేవుడు నాకు బాధ్యత ఇచ్చిండు, నువ్వు సేవ చేయి, నువ్వు మంచి చేయి, మంచి చేస్తే మంచి జరుగుతుంది. నా తల్లిదండ్రులు అదే చెప్పారు, నేను అదే చేస్తున్నాను. నేను 100% ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడము, డబ్బులు తినడం అనేది జరగదు. ఎందుకంటే 99% నేను ట్రై చేస్తాను. 1% ఎక్కడైనా మిస్గైడ్ అయితే దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే క్షమించాలని కోరుకుంటున్నాను. అది తప్పు అనేది తప్పులు జరిగేటప్పుడు కొంతమంది తెలియకనో తెలుసో ఎక్కడో చిన్న తప్పులు జరుగుతాయి. ఆ ప్రణయ్ ఫౌండేషన్ నుంచి మా సంస్థ నుంచి ఏమైనా చిన్న తప్పులు జరుగుతుంటే మీరు క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే అది చిన్న తప్పులు, అది ఎక్స్క్యూజ్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అలాగే ఇది నా ప్రణయ్ ఫౌండేషన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషను. ఇంకొక విషయం, నేను ఇంత నీట్గా టైంకి ఫుడ్ తినుకుంటూ టైంకి ఉంటున్నంటే నా భార్య, నా జీవిత పార్ట్నర్, తను లేకపోతే నేను ఎన్ని సర్వీసులైనా చేయలేను. టైంకి టిఫిన్ కట్టడం కావచ్చు, నాకు ఏదైనా లెటర్లు కావచ్చు, ఏదన్నా అసోసియేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ప్రతి విషయానికి నా సహకారాలు అందిస్తుంది నా ధర్మపత్ని స్రవంతి. అలాగే నా పిల్లలు కూడా కొంత నాకు చిన్నపిల్లలే, పెద్దోళ్ళు ఏం కాదు. నాకు మెయిన్ నా తమ్ముడు కూడా కొంత నాకు
ధైర్యం ఇవ్వడం, నిలవడం, సపోర్ట్ చేయడం, ఇవన్నీ మా ఫ్యామిలీ కూడా పూర్తిగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇంతవరకు నా ఫ్యామిలీకి టైం ఇవ్వకపోయినా నా అసోసియేషన్ ఫుల్ టైం ఇవ్వడం వల్ల నా ఫ్యామిలీకి టైం ఇస్తలేను. వారు నాకు పూర్తిగా, నా ఫ్యామిలీ పూర్తిగా సహకరిస్తుంది. అందరికీ ప్రణయ్ ఫౌండేషన్ నుంచి ఇక్కడ వచ్చిన ప్రణయ్ సభ్యులందరికీ, ఇంకా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకోటి మర్చిపోయినాను, ఇంకో విషయం ఉంది. హైదరాబాద్లో మన ప్రణయ్ ఫౌండేషన్ నుంచి 8 నెలల కిందట ఒక రిక్రూట్మెంట్ జరిగింది. అతను రాళ్లబండి కృష్ణ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు. అతను మన మహేశ్వరంలో ఉంటున్నారు. వారు కూడా సర్వీస్ కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు తారకేశ్వరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మహిళా వింగ్ అధ్యక్షురాలు, తను కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు దూరం ఉన్నారు, కోవిడ్ ఉంది, దూరం ఉన్న వాళ్ళు రాకుండి దగ్గరున్న వాళ్ళే ఉంటే రాండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక విషయం, నాకు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. అతను మన మెంబరే, ప్రణయ్ ఫౌండేషన్ మెంబర్, అక్కడ ఇన్ఛార్జ్ తీసుకుంటున్నాడు బెంగళూరులో. దాంతోపాటు బెంగళూరు నుంచితో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇన్ఛార్జ్ ఆయనే తీసుకున్నాడు. ఆయన పేరు గోపాలకృష్ణమూర్తి. అతను ఆంధ్రప్రదేశ్లో సోలార్, రాష్ట్రపతి భవనంలో సోలార్ కార్యక్రమాలు ఆయన తీసుకుంటూ ప్రాజెక్టు, అలాగే ముఖ్యమంత్రి దగ్గర కొన్ని కార్యక్రమ ప్రాజెక్టులు ఆయన తీసుకుంటుండు. అతను కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నాడు ప్రణయ్ ఫౌండేషన్కి. అంటే మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, అతను కూడా సహకారం అందిస్తున్నారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పలేకపోతున్నాను కానీ చాలామంది నాకు సపోర్ట్ చేయడింది. అలాగే రీసెంట్గా ఈ ఆఫీస్ పెట్టినా నాకు ఏందో కానీ ఈ ఆఫీస్ సెంటిమెంట్ అయిపోయింది. ఈ ఆఫీస్ పెట్టంగానే నాకు హెల్పింగ్ ఆర్ట్స్ వాళ్ళు, గ్లోబల్ వాళ్ళు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. నంది అవార్డు ఇవ్వడం జరిగింది. సేవా నంది అవార్డు ఇవ్వడం జరిగింది. వారు నన్ను గుర్తించి ఈటల రాజన్ చేతుల మీదుగా నాకు మన మన ఏమంటారు బషీర్బాగ్లో ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ మన ఈటల రాజన్ చేతుల మీదుగా అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఇంకోటి మన జగిత్యాలలో కొరట్లలో విద్యాసాగర్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రాష్ట్ర యువ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఆన్లైన్లో చాలా అవార్డ్స్ వచ్చాయి. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు కొన్ని సేవరత్న అవార్డు రావడం జరిగింది. అవి ఏంటంటే నన్ను కాదు, టీంని అందరిని ఎంకరేజ్ చేయడం కోసం అది ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ప్రణయ్ ఫౌండేషన్ గురించి. ఇంకా తదుపరి ఇంకా ఉన్నది. మన రిపోర్టర్ గారు అన్నగారు ఏం మాట్లాడతారో దాన్ని బట్టి నేను నెక్స్ట్ కార్యక్రమాన్ని మాట్లాడతాను. నా పేరు శ్రీరామాచారి అండి. నేను విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం చైర్మన్గా చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం V3 ఛానల్ వారి యాజమాన్యానికి మా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సమావేశం ఏర్పరిచినందుకు కార్యక్రమం ఏంటంటేను ప్రణయ్ ఫౌండేషన్ వారు వాళ్ళ సేవలను గుర్తించి ఈ V3 న్యూస్ వాళ్ళు రావడం జరిగింది. దానికి అతను చేస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకొని విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం తరఫున కూడా వారికి ముందు మేము కూడా సహాయ సహకారాలు అందించాలని మా సభ్యుల ద్వారా కానీ, మా అధ్యక్షుల ద్వారా కానీ, చైర్మన్ నా ద్వారా కానీ ఉన్నాము. వారికి వ్యక్తిగతంగా కానీ ఏ విధమైన సహాయ సహకారాలు కావాలంటే కూడా ముందు మేము అందిస్తామని ఈ V3 ఛానల్ యాజమాన్యం తరపున వారికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం అంటే ఒక కులానికి సంబంధించింది కాబట్టి ఈ మన కులాన్ని మనము ముందుగా డెవలప్ చేసుకున్న తర్వాత మరియు ఈ సంఘ సేవలకు కూడా మేము సహాయ సహకారాలు కూడా అందించడానికి ముందుకెళ్తామని ఈ V6 న్యూస్ ద్వారా తెలియడం జరుగుతుంది. అదేవిధంగా మన ప్రణయ్ ఫౌండేషన్ సభ్యులు మరియు వ్యవస్థాపకులు జైన్ కుమార్చారి గారు, అదేవిధంగా మన అన్నగారు ఆనందచారి అన్నగారు, వారి సభ్యులు చాలామంది ఉన్నారు. ఈ సమావేశానికి రాలేకపోయారు, కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశానికి రాలేకపోయారు. కాబట్టి ఉన్నవారితో వారందరికీ కూడా, సభ్యులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత తెలుపుతూ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. V3 మీడియాకు, వారి బృందానికి మా యొక్క కృతజ్ఞతలు. నా పేరు కృష్ణచారి, శ్రీ విశ్వబ్రాహ్మణ సమైక్య సంఘం అధ్యక్షునిగా కొనసాగడం జరుగుతుంది.
మేము 2010లో ఈ సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మేము ముందుకు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మాది సంఘములో ప్రతి నెల ఫస్ట్ ఆదివారము మీటింగ్ చేయడం జరుగుతుంది ప్రతి నెల. దానిలో సభ్యులందరూ ఒక 150 మంది 160 మంది దాకా సభ్యులు అందులో ఉన్నారు. మేమందరం కలిసికట్టుగా ప్రతి నెల చిట్టీలు చేయడం జరుగుతుంది. మా యొక్క అభివృద్ధి కోసము ఏం చేయాలి, ఎవరికి ఏం కావాలి, అలాంటి మంచి మంచి సలహాలు పెద్దవాళ్ళై ముఖ్య సలహాదారులై వాళ్ళందరి సలహాల మేరకు మేము ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడము, ప్రతి ఒక్క సభ్యుని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరుగుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా అందరినీ మేము ఒకే లెవెల్లో చూసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ మేము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము ప్రతి సంవత్సరము బ్రహ్మంగారి ఆరాధన, విశ్వకర్మ జయంతి అలాంటి కార్యక్రమాలు పెద్ద పెద్దవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ వలన ఈసారి గత సంవత్సరం కూడా చేయలేకపోయినాం. ఒక 10 మందితోటే మేము పూజ చేయడం జరిగింది. అంతకుముందు అయితే భారీ ఎత్తున అందరూ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళతోటి కూడా మేము అనేక సార్లు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మేము అన్ని కార్యక్రమాలు లాక్డౌన్లో కూడా సభ్యులకు రైస్ కానీ నిత్యావసర వస్తువులు కానీ మా దృష్టికి తీసుకొచ్చిన కూడా వాళ్ళకు మేము మా సంఘం తరఫున వాళ్ళకు అందజేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు మేము అందరి ముందుకు తీసుకెళ్ళి మా దృష్టికి ఏ కార్యక్రమం వచ్చినా కూడా వాళ్లకు అన్నిటికీ న్యాయం చేకూరుస్తామని ఈ ప్రోగ్రాం చేసినటువంటి V3 వాళ్లకు నా యొక్క కృతజ్ఞతలు. నమస్కారం అండి. నా పేరు వెంకటేష్. నేను ప్రణవి ఫౌండేషన్ మెంబర్ని. నేను ప్రణవి ఫౌండేషన్లో 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. జయనన్న గారు మాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మేము చాలా కార్యక్రమాలు చేశారు జయనన్న గారితో, మా ప్రణవి ఫౌండేషన్ మెంబర్స్ తోటి. ఎవ్రీ ఇయర్ మేము మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. లైక్ ఈ కోవిడ్ సమయంలో మాత్రం మేము చేసిన స్పెషల్గా ప్రోగ్రామ్స్ వచ్చేసి జిహెచ్ఎంసీ వర్కర్స్కి చాలా హెల్ప్ చేసాము. వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం. ఆ లాక్డౌన్ టైంలో వాళ్ళకి హోటల్స్ కూడా ఏం లేకుండే. ఆ టైంలో వాళ్ళకి తినడానికి ఏం లేనప్పుడు జయనన్న గారు, మా సాయి, రాములన్న, ఇంకా మా మెంబర్స్ చాలామంది ఉన్నారు. ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ అందించడానికి మా వాళ్ళు చాలా సహకరించారు. ఈ కోవిడ్ టైంలో మాత్రం మేము చాలా ఎక్కువ రిస్క్ తీసుకొని మరీ చేసాము. దానికి ముందు మేము 5 ఇయర్స్ నుంచి నేను చేస్తూనే ఉన్నాను, కానీ కోవిడ్ టైంలో మాత్రం చాలా ఎక్కువ చేశాము. ఇంకా చేయాలని మా జయనన్న గారి సహకారంతో ఇంకా మేము చేస్తూనే ఉండాలని మనం చేసుకుంటున్నాను. మన ప్రణవి ఫౌండేషన్ నుంచి కోవిడ్ టైంలో అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చారు, అది అప్రిసియేషన్ సర్టిఫికేట్స్. వాటి వల్ల మేమందరము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా జయనన్న గారు అందించినందుకు మేము దానికి చాలా కృతజ్ఞత ఫీల్ అవుతున్నాం. మా ఫ్రెండ్స్ అందరి ముంగట మేము చేసిన సర్వీస్కి మాకు గుర్తింపు వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. థ్యాంక్స్ అన్న జయనన్న. థ్యాంక్ యూ అండి. ప్రణయ్ ఫౌండేషన్ ఇక్కడ విచ్చేసిన మన ఫౌండర్ చైర్మన్ జయన్ కుమార్ చారి గారికి, సభ్యులకి, మరియు ఇక్కడ అటెండ్ కాని మా మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు తెలియజేస్తున్నాను. మాకు ఈ ప్రణయ్ ఫౌండేషన్లో నేను గత 7 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను. మేము ప్రణయ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరము మన శివరాత్రి కానీ మరియు ఇలాంటి కోవిడ్ టైంలో చేసే సర్వీసెస్ కానీ వీటిలో ఈ ప్రణయ్ ఫౌండేషన్ నుంచి మాకు జయన్ కుమార్ చారి గారు ఎంకరేజ్ చేస్తున్న మా యూత్కి మేము ఇలాగే ముందుకు వెళ్తూ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజుల్లో యూత్ ఎలా ఉందంటే చదువుకోవడం, తిరగడం అలాంటివి కాకుండా ప్రణయ్ ఫౌండేషన్లో మాకు నేర్పించే మంచి పద్ధతులు, అలవాట్లు, యూత్ని ఎంకరేజ్ చేసే విధానం, యూత్ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎక్కడ వెళ్తుంది, మేము ఇంకా ఈ కోవిడ్లో చేసే కార్యక్రమాలు కూడా
అన్నిటినీ మాకు జైన్ కుమార్ చారి గారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే మా యూత్ సపోర్ట్ ఎప్పటికీ ప్రణయ్ ఫౌండేషన్కి కానీ మా మెంబర్స్కి కానీ మరి ఇతర సేవా కార్యక్రమాలు చేసేవారికి కానీ మరియు మా ద్వారా సేవా కార్యక్రమాలు చేసేవారు కానీ అందరికీ మేము ఇలాగే సపోర్ట్గా ఉంటూ మా జైన్ కుమార్ చారి గారు మాకు ఎంకరేజ్మెంట్ ఇలాగే ఇస్తూ మా ప్రణయ్ ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు.